నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు తెలియజేయాలి. సమావేశ నిర్వహణ తీరుపై టీడీపీ కార్పొరేటర్ల తీవ్ర అభ్యంతరం. అంగరంగ వైభవంగా లూర్దు మాత తిరునాళ మహోత్సవం, భక్తుల సందడితో కిటకిటలాడిన చర్చి ప్రాంగణం. ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను అరెస్ట్ చేసి చోరీ సొత్తు, ఇతర సామగ్రి స్వాధీనం. మీడియాకు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ వివరాల వెల్లడి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే లేని సమయంలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించి కోట్లాది రూపాయల పనులకు సంబంధించి ఆమోద ముద్ర వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సర్వసభ్య సమావేశంలో 2025-26 మార్చి వరకు ముగిసిన బడ్జెట్తో పాటు పీపీపీ విధానానికి సంబంధించి ఎమ్మెల్యే పట్ల అనవసరపు మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు. సమావేశంలో పీపీపీ విధానం గురించి సమావేశంలో పెట్టింది మేయర్, కమిషనర్, ఇతర సభ్యుల ప్రమేయం ఉండగా ఈ విధానాన్ని ఎమ్మెల్యేతో ముడిపెట్టడం సరికాదన్నారు. గతంలోనే పాత రిమ్స్, పాత బస్టాండ్ కట్టబెట్టగా ఆ విధానం వల్ల ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు అడ్డుపడటంతో రద్దు చేశారన్నారు. ప్రస్తుత నగరపాలక సంస్థ పాలకవర్గం 10 సంవత్సరాల కాలంగా నగరంలోని పలు ప్రాంతాలను తమ అనుచరులకు అప్పనంగా కట్టబెట్టిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. భారతదేశ భద్రతకు సంబంధించి ఆర్మీ ఎంపికల నేపథ్యంలో చేసిన ఖర్చును తిరస్కరిస్తూ అనవసరమైన బడ్జెట్ను ఆమోదించుకోవడం కోసమే ఈ సమావేశం నిర్వహించారన్నారు. ఎమ్మెల్యే వస్తే తమ ఆటలు సాగవన్న దురుద్దేశంతోనే ఆమె లేని సమయంలో సమావేశం నిర్వహించి కడప ప్రజల తప్పుడు సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. సర్వసభ్య సమావేశము మరియు 2025-26 బడ్జెట్ అంటే 2025-26 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు బడ్జెట్ ఇది అయిపోయింది, జరిగిపోయిన పెళ్లికి మేళాలు వాయించారు వీళ్ళు. ఇకపోతే పీపీపీ మోడల్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడటము సరైన పద్ధతి కాదు. ఈ పీపీపీ మోడల్ అంటే ఒక సిస్టంలో ఒక మోడల్లో ఉంటుంది అనేది ఎవరు పెట్టారు? అది జనరల్ బాడీలో పెట్టింది కమిషనర్ గారు, దాని తర్వాత మేయర్ గారు, దాని తర్వాత సభ్యులు అందరూ కలిసి పెట్టినారు. ఎమ్మెల్యే గారు పెట్టినారని కానీ ఎమ్మెల్యే గారు సంబంధించిన ఒక పేపర్ కానీ ఏదైనా కానీ ఉంటే మీరు చూపించి ఎమ్మెల్యే గారి మీద ఏదైనా మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది. కానీ ఏదైనా అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద నిందలేయడం అనేది కరెక్ట్ పద్ధతే కాదు. తర్వాత ఇదే సిస్టంలో ఒక మోడల్, ఇంకొక మోడల్ పేరుతో పాత రిమ్స్ కానీ పాత బస్టాండ్ కానీ ఇవన్నీ ఇంతకుముందు ఇచ్చారు కదా, ఇవన్నీ ఇచ్చి అవి వాళ్ళు అది ఎందుకు క్యాన్సిల్ చేసినారు, ఎందుకు చేసినారు అనేది వాళ్ళు చెప్పాలా. అది ఆ సిస్టమ్ కరెక్ట్గా లేదు, దానికి సంబంధించిన కార్పొరేషన్కు బెనిఫిట్స్ రావు. కాబట్టే మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు అందరూ అడ్డపడి దాన్ని ఆ రోజు ఆపేశారు. దాని తర్వాత ఈరోజు జరిగిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ ఉచితంగా ఎవరెవరికి ఇచ్చారు, ఈ పీపీపీ మోడల్ కాదు, ఫ్రీగా ఇచ్చినట్టు కూడా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టేడియం వాటర్ ట్యాంక్ దగ్గర పక్కనే 6 సెంట్ల స్థలం పార్కింగ్ ప్లేస్ను 6 సెంట్ల స్థలాన్ని లైబ్రరీకి ఇచ్చారు. ఆ రోజు మేమంతా అడ్డుకొని దాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడో 2018 సంవత్సరంలో జరిగిన యూజీడీ పనులకు అప్పుడు ఎప్పుడో 5% చేసి గవర్నమెంట్ జీవో వచ్చిందని వాళ్ళని క్యాన్సిల్ చేస్తే 2018 నుంచి 2026 సంవత్సరం వరకు ఇంతవరకు ఎప్పుడే కానీ జనరల్ బాడీలో కానీ మిగతా కానీ చర్చ రాకోకుండా లాస్ట్ ఈ మేయర్ గారికి సంబంధించిన సర్వసభ్య సమావేశంలో ఈ అంశం పెట్టడం, 1,63,00,000 రూపాయలు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వడం అనేది ఎంత మటుకు సమంజసంగా ఉంది అనేది మేము అడుగుతూ ఉంటాం. అదే ఆర్మీకి సంబంధించి భారతదేశ భద్రత కోసం సెలక్షన్ చేసిన 2014 మంది కడప నుంచి ఆర్మీ జవాన్లు సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన చిన్న మొత్తాన్ని రిజెక్ట్ చేస్తూ అనవసరమైన బడ్జెట్ అన్ని పాస్ చేసుకునే దానికోసము
ఈ జనరల్ బాడీ సమావేశము, అందులో పైగా మా ఎమ్మెల్యే గారు లేని సమయంలో ఎమ్మెల్యే గారు 11వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, ఒక రోజు ముందు వాళ్ళు కూర్చొని మాట్లాడాల్సిన మీటింగ్ ఉంటుంది ముఖ్యమంత్రి గారితో అని తెలిసి కూడా ఈ 10వ తేదీ మీటింగ్ పెట్టడం అనేది ఎంత మటుకు సమంజసము? ఇవన్నీ కప్పిపుచ్చుకుంటే దానికోసము మేము వస్తే అన్ని క్వశ్చన్లు వేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు వస్తే వీళ్ళ ఆటలు సాగవని చెప్పేసి దురుద్దేశంతో ఈ సర్వసభ సమావేశము, గడిచిపోయిన బడ్జెట్ పెట్టి ఈ కడప ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం నిన్నటి దినమున జరిగిన జనరల్ బాడీ మీటింగ్ గురించి. 11వ తేదీ అనగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ అవడం వల్ల 10వ తేదీ నుంచి కడప నగరంలో అందుబాటులో ఉండరని తెలుసుకొని నిన్న 10వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే మీరు చేసిన గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతుల గురించి ఎండగడతారని, బట్టబయలు చేస్తారని మీరు ఎమ్మెల్యే గారు ఊర్లో లేని సమయంలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని గురించి మీరు సమాధానం చెప్పాలి. అవినీతులంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల పేర్ల మీద లక్షలాది రూపాయలు స్వాహా చేసేశారు. దాని మీద అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు. ఇంకోటి చికెన్ వేస్ట్ మీద కూడా ఎంతో అవినీతి జరిగింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా ఎటువంటి వివరణ లేదు. అంటే ఇవన్నీ మేడం గారు ప్రశ్నిస్తారని, మేడం గారు లేని సమయంలో జనరల్ బాడీ మీటింగు పెట్టుకున్నారు. ఇంకోటి పీపీపీ మోడల్లో పాత బస్ స్టాండ్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదించారు జనరల్ బాడీ మీటింగ్లో. ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకించారు? దానికి సమాధానం చెప్పాలి మీరు. అంటే గత ప్రభుత్వంలో పీపీపీ మోడ్లో పాత బస్ స్టాండ్లో డెవలప్మెంట్ చేయాలని ఆమోదించడం జరిగింది జనరల్ బాడీ మీటింగ్లో. పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? అంటే మీ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వంలో అన్నీ కరెక్ట్, మా ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారా? దీని గురించి వివరణ తెలపాలని నేను కోరుకుంటున్నాను. వాణిజ్యపరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని రాయలసీమలోనే ఒక ప్రత్యేక ఎకనామికల్ పవర్ హబ్ అభివృద్ధిగా చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయి శ్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాణిజ్యపరంగా పేరున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి అధునాతన సాంకేతిక పద్ధతితో భూగర్భ డ్రైనేజీని చేపడతామన్నారు. అందుకోసం పట్టణంలోని అన్ని ప్రధాన డ్రైనేజీ కాలువలు ఆనుకుని ఉన్న నివాసాలు, అక్రమ కట్టడాలను తొలగించి కాలువలను విస్తరించేందుకు ప్రణాళికలు చేపట్టాలన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ప్రత్యేకమైన పారిశుద్ధ్య చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అవసరమైతే అదనంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా నియమించుకునే చర్యలను చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న పారిశుద్ధ్య సమస్యకు సంపూర్తిగా పరిష్కారం చూపాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధనలో భాగంగా ప్రొద్దుటూరును మున్సిపాలిటీ 100% స్వచ్ఛతను సాధించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా అంశాలపై కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. గత ఏప్రిల్లో ఎప్పుడో ఒకసారి రివ్యూ కమిటీ మీటింగ్ పెట్టినాము. మరి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగినాయో లేదో అప్పుడు చెప్పినట్టయితే ఇప్పుడైనా మనం కనీసం ఒక అభివృద్ధి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టరే నన్ను అడగడం జరిగింది. అరే ఆయన నేను ఇద్దరు మాట్లాడుకొని 10వ తేదీని పెట్టుకున్నాము. ఆ 10వ తేదీన కలెక్టర్ వచ్చి ఇప్పుడు దాదాపు 4 గంటల సమయం రివ్యూ కోసం వెచ్చించడం జరిగింది. కాబట్టి ఈరోజు కొన్ని మాట్లాడిన సమస్యల మీద మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత ఇవన్నీ
ఇంప్లిమెంటేషన్ అభివృద్ధిలోకి వచ్చినాయా లేదా అనే దాని మీద మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేమందరం కూడా కూర్చొని రివ్యూ చేస్తాము. ప్రొద్దుటూరు పట్టణం మీద అన్ని రకాల అభివృద్ధి చేయాలా ఈ కూటమి ప్రభుత్వం అనే దాంట్లో భాగంగానే కలెక్టర్ రిప్రజెంట్ చేస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కలెక్టర్ రివ్యూ మీటింగ్కు రావడం జరిగింది. మరి కలెక్టర్ గారికి, ఏఎస్పీ, జేసీ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నాం కలెక్టర్ గారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు, అందరికీ వచ్చిన అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారము పనులు త్వరితగతిన గ్రామ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో జరిగే సమయంలో ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే, ఫీల్డ్ లెవెల్ సమస్యలు ఉన్నట్టయితే వాటిని చర్చించడం, అలాగే ఆ సమస్యలని పరిష్కారం దిశగా తీసుకువెళ్ళడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో వివిధ రకాలైనటువంటి అంశాలని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఈ ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్లాన్స్. దాంట్లో మీ అందరికీ తెలుసు, ప్రొద్దుటూరుకి చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్య మురుగునీటి సమస్య. దీనికి సంబంధించి ఇంతకుముందు ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ ఉందో దాన్ని కూలంకషంగా పరిశీలించి ఇప్పుడు కన్సల్టెంట్స్ ఫైనల్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫైనల్ ప్లాన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే ప్రొద్దుటూరుకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య డ్రైనేజ్ ఏదైతే ఉందో, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఒక దశల వారీగా పూర్తి చేసుకుంటూ ఈ ప్రొద్దుటూరుని రాయలసీమలోనే ఒక అత్యుత్తమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన ప్రొద్దుటూరు అనేది మన రాయలసీమలోనే అతి ముఖ్యమైనటువంటి ఎకనామిక్ హబ్. ఇక్కడ ఫైనాన్షియల్ యాక్టివిటీ కానీ, బులియన్ మార్కెట్ కానీ, అదేవిధంగా వివిధ వ్యాపారాలు ఇది కేంద్ర బిందువుగా ఉంది. సో ఇటువంటి ప్రాంతంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే అలాగే వ్యాపారస్తులకి కావాల్సినటువంటి భరోసాని, అలాగే వారికి కావాల్సినటువంటి రక్షణ ఇచ్చేటట్టు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం, అలాగే పూర్తిగా సీసీ కెమెరాలు, ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ తోటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ట్రాఫిక్ లైట్స్, ట్రాఫిక్ మేనేజ్మెంటు దానిపైన దృష్టి పెట్టడము, అదేవిధంగా మౌలికమైనటువంటి శానిటేషన్ అనేది ఒక ముఖ్య సమస్యగా ఉంది. దాన్ని ఎట్లా విధంగా ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా చాలా రోడ్స్ వైడనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని రోడ్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా కూలంకషంగా ఈరోజు చర్చ చేసుకోవడం, దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. కరుణామయి ప్రేమమూర్తి యేసుక్రీస్తుని ఈ లోకానికి అందించిన దయగల తల్లి లూర్దుమాత తిరునాళ్లను ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఉదయం మరియాపురంలోని పాత గుడి వద్ద బిషప్, కడప అపోస్తలిక పాలనాధికారి సగినాల పాల్ ప్రకాష్ సమిష్టి బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూర్దుమాత ఆశీస్సులతోనే నవదిన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించగలిగామన్నారు. ఆమెతో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన లూర్దుమాత దర్శనమిచ్చిన సంఘటనలను వివరించి వాక్య పరిచర్య చేశారు. మరియాపురం క్రీస్తు జ్యోతి కాన్వెంట్ ప్రతినిధులు వేదికను, ప్రార్థనా పీఠాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. సెయింట్ మేరీస్ కేథడ్రల్ గాయక బృందం స్తుతి గీతాలను ఆలపించారు. కడప మేత్రాసనం ఫాదర్లు సంగీత సహకారం, దైవార్చన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రార్థనల్లో పలువురు క్రైస్తవ గురువులు, కన్యస్త్రీలు, విశ్వాసులు పాల్గొన్నారు. తిరునాళ ఉత్సవంలో భాగంగా ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించారు. విజేతలైన ఎద్దుల యజమానులకు అతిథులు బహుమతులను అందించారు. తిరునాళ కమిటీ సభ్యుల సత్కారంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఆ ఆవరణం సందడిగా మారింది. అడుగడుగున దుకాణాలు ఏర్పాటు చేయడంతో మైదానం జనంతో నిండిపోయింది. ప్రాంగణమంతా రంగుల రత్నాలు, కొలంబస్, జైంట్ వీల్, బొమ్మ రాకెట్లు, బొమ్మ ట్రైన్లతో, పిల్లల కేరింకెత్తులతో సందడిగా మారింది. సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులు దుకాణాల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడడంతో జనంతో ఆ ప్రాంతం నిండిపోయింది. మరియాపురం ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున చెరుకుల దుకాణాలు ఏర్పాటయ్యాయి.
అన్యాయం అన్యాయం 5,000 ఇచ్చినా 5,000 మళ్ళిస్తాం. 5,000 మళ్ళిస్తాం. ఈసారి పాపం 5,000 వాడాడు. నా వల్ల ఈసారి 10,000 వాడాడు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి కర్ణాటి గురువుల తరఫున కమిటీ తరఫున సాధారణంగా గౌరవ భక్తుల స్వాగతం సుస్వాగతం. ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఎంత తొందరగా ప్రారంభిస్తే విభాగంలో కమిటీ వాళ్ళు పంపిణీనా సైట్ రావాల జనాల్లో స్పందన 20 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. కింది బోర్డు తగలాల జాగ్రత్తగా తగులుకోండి దయచేసి. అన్నా కొంచెం వీడియో వాళ్ళు కూడా సైకిల్ పడుకున్నా పడుకోండి. కింది బోర్డు తగలాల కింది బోర్డు లైన్ అర్థం నిలబడుకోండి. సిబిసి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది. అలా నువ్వు కూడా కొన్ని దూరంగా ఉన్న కెమెరామెన్ అన్న కెమెరామెన్ కూడా కొంచెం దూరంగా దయచేసి ఎద్దులు నిలబడిపోతాయి. రావాల మరి జనాల్లో సెకండ్ హాఫ్ సినిమా హిట్ మరి మా గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, పోలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు అసెంబ్లీ ఉండే కారణంగా ఇక్కడ అందుబాటులో లేరు. మా మిత్రుడు గోపుల్ ఆహ్వానం మేరకు ఇక్కడికి మరియాపురం తిన్నాలకు గత సంవత్సరం కూడా వచ్చినాం మేము. ఈ ఓబుల్రెడ్డి ఇన్ఛార్జిగా ఉండేప్పటి నుంచే ఇక్కడికి రావడం మనం మొదలుగా పెట్టాము. ఇక్కడ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఈ వేడుకలు బాగా జరుపుతున్నారు. ఈ బండ పందాలు కానీ ఇక్కడ జనాలు కూడా బాగా ఉన్నారు. ఈ డివిజన్ ఏదైనా ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఓబుల్రెడ్డి ముందుండి అన్నీ నడిపిస్తున్నాడు. ఇదే కూటమి ప్రభుత్వంలో ఏ తినాలలు కానీ పండగలు కానీ ఏది ఉన్నా కానీ కూటమి ప్రభుత్వం ఏ ఇన్ఛార్జీలు కానీ ఏ డివిజన్కు సంబంధించి ఆ డివిజన్ ఇన్ఛార్జీలు అన్నిటికీ సహకరిస్తా ప్రజల్లో అందరితో కలుసుకొని అంతా పండగ మాదిరి అంతా జరుపుకోవాలని ఒక ఇదిగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మా ఓబుల్రెడ్డి రేపు రాబోయే ఎలక్షన్లకు ఈ డివిజన్లో అత్యంత మెజార్టీతో గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు కడప నగరంలో మరియాపురం నందు ఎన్నో సంవత్సరాలుగా పురాతనంగా వస్తున్నటువంటి మరియాపురం లూర్దు మాత తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు బండలాగుడు కార్యక్రమానికి
మా ఎమ్మెల్యే గారు లేకపోవడం సందర్భంగా మా అన్న పాలెంపల్లి సుబ్బారెడ్డి అన్న మార్కెట్ వైస్ చైర్మన్ గారు కానీ మా కర్ణాటక అమర్నారెడ్డి కానీ చిట్టా శివారెడ్డి అన్నారు కానీ హాజరై ఈరోజు కార్యక్రమాన్ని ఎంతో బండలావుడి కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు. అదేవిధంగా ఈ తిరునాళ్ళకు పెద్ద ఎత్తున ప్రజలు కానీ రావడం జరిగింది. ఇలాంటి మరియాపురం 40వ డివిజన్లో ఇలాంటి లూర్దుమాత తిరునాళ్ళ సంబంధం కానీ పోలేరమ్మ తల్లి కానీ ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర కానీ ఎన్నో కార్యక్రమాలు ఎక్కడా లేని ఏ డివిజన్లో లేని విధంగా ఈ డివిజన్లో పండగ వాతావరణం ఉంటుంది. ఈ పండగ వాతావరణానికి మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వచ్చి దర్శించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పునీత లూర్దుమాత తిరునాళ్ళ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి లూర్దుమాత మరియాపురం తిరునాళ్ళ రంగంగా వైభవంగా జరుగుతుంది. ఈరోజు మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అలాగే రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. వారికి అసెంబ్లీ ఉండడంతో వాళ్ళు విజయవాడ వెళ్ళడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు మా చంద్రబాబు రెడ్డి 40 డివిజన్ ఇన్ఛార్జ్ వారి యొక్క పిలుపు మేరకు మా సుబ్బారెడ్డి అయితేనేమి, నేనైతేనేమి, మా అమర్నాథ్ రెడ్డి అయితేనేమి ముగ్గురం వచ్చాము. రంగరంగ వైభవంగా ఉండే బండలాగుడు పోటీలు కూడా ప్రారంభించాము. ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి తిరునాళ్ళు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అయితే మాకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. ఇట్లా మరియాపురం తిరునాళ్ళుంది, లూర్దుమాత తిరునాళ్ళుంది, కార్పొరేషన్కి అయితేనేమి, పోలీస్ సిబ్బందికి అయితేనేమి వాళ్ళకైతే ముఖ్యంగా ఆర్డర్స్ పాస్ చేసి చెప్పారు. వారి తరఫున మేము వచ్చి ఈరోజు బండలాగుడు పోటీలు రంగరంగ ప్రారంభం చేశాము. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కడప ఎమ్మెల్యే విప్గా ఉన్న సమయంలో కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటో మేయర్ సమావేశం నిర్వహించిన పెద్దలు ప్రజలకు తెలియజేయాలని టీడీపీ కార్పొరేటర్ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మేయర్తో పాటు పాలకవర్గ సభ్యులు చట్టాలు, సంప్రదాయాల గురించి మాట్లాడే వీరు గతంలో ఎన్నో మార్లు ఎమ్మెల్యే అధికారుల ద్వారా సమస్యలను సమావేశంలో చర్చించాలని కోరడం జరుగుతుందన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా సమావేశం నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. జనరల్ బాడీ సమావేశంలో అజెండాలోని అంశాలను ప్రస్తావించడం, సభ్యులతో చర్చించిన తర్వాత ఆమోదించడం, తిరస్కరించడం జరుగుతుందన్నారు. అలా కాకుండా ప్రస్తుతం ప్రీ సమావేశాన్ని నిర్వహించి సమావేశానికి హాజరు కావడం దారుణమన్నారు. పీపీపీ విధానం, అజెండాతో ఎటువంటి సంబంధం లేని ఎమ్మెల్యే గురించి పత్రికల్లో కథనాలు రావడం దౌర్భాగ్యమైన పరిస్థితిగా చెప్పవచ్చన్నారు. అలాంటి అంశాన్ని ఎమ్మెల్యేకు కట్టబెడుతూ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రస్తుత పాలకవర్గమే గతంలో కడప పాత బస్టాండ్ను పీపీపీ విధానంలో అప్పగించడం, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పారు. ఇవన్నీ వదిలేసి ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమాలను మానుకోవాలని వారు హితవు పలికారు. సోలార్ విషయంగా కూడా గతంలోనే ఒప్పందాలు జరిగాయన్నారు. కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో పయనించాలన్న విషయాన్ని మరచి కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను అడ్డుకోవడమే వారి అజెండాగా ఉందన్నారు. వైసీపీ మద్దతుదారులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలకవర్గం తీరు ఉందని ఈ సందర్భంగా విమర్శించారు. ఇప్పటికైనా చరిత్రహీనులుగా మిగిలిపోయే కార్యక్రమాలు చేపట్టవద్దని వారు సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న పాలక వర్గంలోనే పాత బస్టాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఉన్నారో అందరూ కూడా అందులో భాగంగా పాత బస్టాండ్ని పీపీపీ మోడల్లో ఇవ్వడం జరిగింది. దానికి జనరల్ బాడీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి ఆ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు వాళ్ళకి తప్పని ఎందుకు అనిపిస్తుందో దానికి కూడా బాధ్యత వాళ్ళే, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు వాళ్ళే. ఆ రోజు వీళ్ళ అంటే ఇది ఎందుకు పెట్టినారనేది వాళ్ళకి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి ఏ సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే మనం ప్రజలకు బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మనం ఏదైతే ప్రజలు సంబంధించిన అందరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇకపోతే సోలార్కి సంబంధించి గతంలో కూడా జనరల్ బాడీ తీర్మానం చేసినాం. అప్పుడు 10 సంవత్సరాలు లీజు, ఇప్పుడు 20 సంవత్సరాలు లీజు. అప్పుడు 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి మనకు పవర్ మనకిచ్చే అవకాశం లేదు. ఈరోజు పెట్టిన సంవత్సరం నుంచే దాదాపుగా 90 లక్షల యూనిట్లు సంవత్సరానికి కార్పొరేషన్కి వస్తూ ఉంది ఫ్రీగా. 30 లక్షల రూపాయలు రెంట్ వస్తూ ఉంది కార్పొరేషన్కి ఫ్రీగా. అంటే ఏ విధంగా ఈ కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం, ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేద్దాం అనే ఆలోచన అంతా పక్కన పెట్టి పొద్దున్న లేచినప్పటి నుంచి రాజకీయాలు ఈ టర్మ్లో చేస్తే
కూటమి ప్రభుత్వంకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇవన్నీ అడ్డుకోవాలా, అదొక్కటే అజెండా. దానికి మీటింగ్ పెట్టడం దేనికి? ఇంకా గౌరవ ప్రభుత్వంలో ఉన్న పెద్దలైతేనేమి, అధికారులైతేనేమి ఉన్న ఆదేశాల మేరకు ఏవైతే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఇక్కడ ఏవైతే మన ఆస్తులు ఉంటాయో వాటిని డెవలప్ చేసుకొని ఇక్కడే రెవెన్యూ జనరేట్ చేసుకునే కార్యక్రమం చేయమని చెప్పి అందులో భాగంగా అవి పెడితే అవి ఏ సంబంధం లేని, నిజంగా మీరు ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి ఈ పీపీపీ మోడ్లో ఇవన్నీ పెట్టండి అని చెప్పినారని చెప్పి నిరూపించడానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఏపీఎఫ్ఐడిసిలో లోన్ 3 కోట్ల లోన్ తెచ్చి 16, 17, 49, 45, 50 డివిజన్లలో వర్కులు పెడితే అవి రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే కేవలం కూటమికి సంబంధించిన నాయకులకి మంచి పేరు వస్తుంది, అది రాకూడదు. ఇంకా పోతే యూజీడీ చేసిన వాళ్ళకి 1,70,00,000 వీళ్ళు జనరల్ ఫండ్లో పంచుకుంటారు. అంటే వీళ్ళ సొంత ఆస్తి అది. ఇంకొకరికి దేవుని గడప చెరువు దగ్గర పనిచేసిన వాళ్ళకి 1,70,00,000 ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ సొంత ఆస్తి కదా అది. ఇదే వీళ్ళ మధ్యలోని ఇంకొక కాంట్రాక్టర్ ఉంటే 65 లక్షల రూపాయలు అతన్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా సక్రమమే. అదే వేరే వాళ్ళ చేతిలోకి అధికారం వచ్చి ఏదైనా చేస్తే మాత్రం మా మీద కక్ష సాధించినారు, మా మీద అధికార దుర్వినియోగానికి పాల్పడినారు, మమ్మల్ని బెదిరించినారు, మమ్మల్ని భయభ్రాంతులకు చేసినారు. మీరు ఏం చేసినారు నిన్న? నిజంగా గౌరవ మేయర్ గారికి నేను ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా, దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోండి. బహుశా నిన్న ఒకటే మీకు చివరి మీటింగ్ కావచ్చు, కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మళ్ళీ ఒకసారి మీరు జనరల్ బాడీ సమావేశపరిచి గొప్ప నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేయండి తప్ప చరిత్రలో హీనులుగా మిగిలిపోయే కార్యక్రమాలు చేయొద్దండి. 5 అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 8,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభు కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఏఎస్పీ మోసగాళ్ల అరెస్టు వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రొద్దుటూరు గూగుల్ నగర్కు చెందిన ఆదిమూలం గంగా ప్రసాద్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. గతేడాది జనవరి 7న కొందరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఎంత డబ్బు నగదు రూపంలో ఇస్తే అంతకు రెట్టింపు డబ్బును ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించారు. దీంతో ఆశపడిన గంగా ప్రసాద్ అందుకు అంగీకరించి 33 లక్షల నగదును వారికిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆన్లైన్లో డబ్బులు పంపడం ఆలస్యమవుతుందని, నీ డబ్బు తిరిగి తీసుకోవాలని చెప్పి మరో బ్యాంకుకు ప్రసాద్ అందించారు. అతను ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరిచి చూడగా అందులో తెల్ల కాగితాల బండిలు ఉండగా మోసపోయానని గ్రహించిన ప్రసాద్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో నిందితులైన గంగులయ్య, పఠాన్ సత్తార్, అంకం నాగేష్, గోపాల్ రెడ్డి పెంచలయ్యలు ప్రొద్దుటూరు దానంబట్టి క్రాస్ రోడ్డు సమీపంలో 2 టౌన్ సిఐ వంశీనాథ్, ఏఎస్ఐ రాఘవేంద్ర రెడ్డిలు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసి 8.50 లక్షల నగదు, కత్తి, సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలియజేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆశకు పోయి మోసపోవద్దని ఏఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ ఈరోజు అరెస్టెడ్ 5 people and seized around 8.5 lakh rupees in cash in a case filed under 318/4, 38/5 and read with section 3 out of 5 of BNS. So the main accused is Patan Sattar alias Basha alias Vinod and 4 others who have been arrested. The brief of the case is that around 1 year back, the complainant was promised that he'll get around 50 lakhs in his bank account if he gave 33 lakhs in cash. So when the complainant believed this, and when he was lured to the spot, the accused threatened him, extorted the money and ran away. So the case was cold for around 1 year, and today afternoon, acting on credible information, a team led by our CI Garu Vamsinath and SI Garu Raghavendra Reddy got information that the accused are assembling at a point to distribute the proceeds of crime. At the point is Danibetla. Danambatilu crossroad, and after a brief chase, all the 5 have been apprehended and are going to be put up to remand today. So these people, they've also been complicit in other scams like rice pulling and power coins
And so they entrap innocent citizens using all these bogus schemes. So I'll show you how this particular scheme generally operates. So this is that suitcase that they generally use. So basically, once they lure the victim saying that you give me this much money in cash, we'll give you at least double the money in your bank account. So in this particular case, it was the victim was promised around 33 lakhs, saying that victim was asked to give 33 lakhs in cash, saying that 50 lakhs will be promised in his account. So what generally happens is that the victim gives this money, which is put in a bag like this. Okay, our bag event right. So once the victim believes and gives his cash, it's put in a bag like this. And so look at this suitcase. Idilo rendu parts undi, but both are not visible at the same time. So it can be opened like this as well, and it can be opened like this as well. So once the cash is put in this bag, and it's put here and then closed, and then the victim has said that you will get the money in 5 or 10 minutes, and then after 5-10 minutes, the accused also wait along with the victim and then say that no, the money is not coming back now, so let me give the cash back. So now they open this part. So this part is where this belongs to the accused, and then they simply give this bag, which is very similar, and in most cases the victim don't notice what is happening. And they also put in a small lock here, and so that the victim also doesn't immediately check it. So once it is given to the victim, they say that okay, you go come in the afternoon or evening, and then we'll again do the transfer. So this is taken to the victim gullibly, believingly take this back to his home, and then once he gets doubt that the transfer is not happening, tries opening this and only finds some waste papers or something that belongs to the victim, belongs to the accused, and not the actual money. The actual money is in the upper compartment, which is hidden from the victim. But in this particular case, what had happened was that the victim somehow got doubts that something else is happening, and once he got doubts, the accused immediately resorted to extortion using a knife and threatening him to part with his money. So everybody who's viewing this video, be careful. Don't fall for any schemes like this. Don't look at money doubling schemes or any other such schemes or rice pulling or power coins and all these things. Don't believe in these things. And I also want to congratulate my team on such a good recovery and good case as well. కడప నగరంలోని కలెక్టరేట్లోని మెప్మా క్యాంటీన్లో ఈరోజు స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీగానే వంట తయారీదారులు ఉదయాన్నే క్యాంటీన్కు చేరుకుని గ్యాస్ స్టవ్ను వెలిగించారు. దీంతో ఒక్కమారుగా సిలిండర్ నుంచి మంటలు ఎగిసిపడడంతో అక్కడ ఉన్నవారు కొద్దిమేర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అదృష్టవశాత్తు ఆస్తి నష్టం కానీ కార్మికులకు ఎలాంటి గాయాలు కానీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు ఎట్లా స్టార్ట్ అయ్యింది? అది ఇంక్లూడ్ వాటర్ నేను అప్పుడే కట్టించుకున్నా మనకు తెలియదు. నేను కూడా లేను, మెత్తబడింది. నేను కూడా లేను. నాకు ఫోన్ వాచరు ఇది వచ్చిండదు మంట నాది. ఏమై వచ్చిందామా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు తెలియజేయాలి. సమావేశ నిర్వహణ తీరుపై టీడీపీ కార్పొరేటర్ల తీవ్ర అభ్యంతరం. అంగరంగ వైభవంగా లూర్దు మాత తిరునాళ మహోత్సవం, భక్తుల సందడితో కిటకిటలాడిన చర్చి ప్రాంగణం. ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను అరెస్ట్ చేసి చోరీ సొత్తు, ఇతర సామగ్రి స్వాధీనం. మీడియాకు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.